తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి బెంగళూరు నుండి హైదరాబాద్ నేషనల్ హైవే పై జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదానికి మంత్రి చంద్రబాబు నాయుడే ప్రత్యక్షంగా బాధ్యుడు అని పేర్కొన్నారు. రాచమల్ల అభిప్రాయం ప్రకారం ఈ ప్రమాదం కోalition పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా నియంత్రణ లేకుండా నడుస్తున్న మద్యం షాపుల కారణంగా జరిగిందని, హైవే పక్కన ఉన్న ఒక చట్ట విరుద్ధ మద్యం షాప్ నుండి మద్యం కొన్న బైకర్ నిస్వర స్థితిలో ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఏటీఎం ఏ సమయంలోనైనా మద్యం రాష్ట్రంగా మార్చినది ప్రభుత్వం అన్నారు. తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు వారికి, ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పాత్రికేయుల సమావేశం మీకోసమే మిత్రులారా. తప్పనిసరిగా పూర్తిగా వినండి, ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. రాచమల్ల చంద్రబాబు నాయుడిని మొదటి బాధ్యుడిగా, తర్వాత సహకార మంత్రి, ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, బస్సు యజమాని, డ్రైవర్, బైకర్లను బాధ్యత వహించేవారిగా పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏందబ్బా రాచమల్లు చెప్పే మాట సత్యమేనా, ఇది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఇది నా మాట కాదు మిత్రులారా, చరిత్ర చెప్పిన సాక్ష్యం, చరిత్ర చెప్పిన సత్యం. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లేకుండా నడిచే ప్రైవేట్ బస్సులు ప్రమాదానికి కారణం. ఇది సాధారణ ప్రమాదం కాదు, నిర్లక్ష్య హత్య అని పేర్కొన్నారు. అంతేకాకుండా రాచమల్ల ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వానికి రెవెన్యూ ముఖ్యం అని ఆరోపించారు. ఎలక్షన్స్ కి ద్రవ్య సాయం కోసం బ్రాండీ మద్యం అమ్ముతూ పేదలు రోడ్లపై, హాస్పిటల్స్ లో ప్రాణాలు కోల్పోతున్నారు అన్నారు. ఈ దేశమంతటికి ఒకే ఒక్కడే, సువిశాలమైన ఈ భారతదేశం అంతటికి 146 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశానికి ఒకే ఒక్కడే, ఆ ఒక్కడు వైఎస్ జగన్. ఏంటి అనుకుంటున్నారా? 70 సంవత్సరాలైంది ఈ దేశంలో భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడి. 1956 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. 70 సంవత్సరాలైంది ఎన్నికలు జరగబట్టి దేశాలకు, రాష్ట్రాలకు. ఈ సుదీర్ఘమైన 70 సంవత్సరాల కాలంలో ఒక్క జగన్ మాత్రమే, జగన్ పార్టీ మాత్రమే ఏ జెండాతో జత కట్టకుండా, ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. 58 గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 28 రాష్ట్రాలు ఉన్నాయి. 6 జాతీయ పార్టీలకు, 6 పార్టీలకు జాతీయ హోదా వచ్చింది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, పీపుల్స్ నేషనల్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ కానీ, బహుజన కానీ, కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం కానీ, ఈ పార్టీలకు జాతీయ హోదా ఉంది. రాష్ట్రాలలో 58 పార్టీలకు గుర్తింపు ఉంది. ఇంకా గుర్తింపు లేని డమ్మీ పార్టీలు, కోకొల్లలు, అవి పక్కన పెడదాం. ఇప్పటి వరకు 70 సంవత్సరాల కాలంలో ఈ 58 పార్టీలలో, ప్రాంతీయ పార్టీలలో 57 పార్టీలు, 6 జాతీయ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు. అటు అసెంబ్లీకో, అటు పార్లమెంటుకో. కొన్నిసార్లు సింగిల్గా పోటీ చేసినారు, కొన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నారు. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956లో ఎలక్షన్ స్టార్ట్ అయితే కాంగ్రెస్ వరుసగా గెలిచింది సింగిల్గా, కానీ తర్వాత పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేసి తర్వాత పొత్తు పెట్టుకుంది. టీఆర్ఎస్ ఎప్పుడో కూటమిలో ఏర్పడింది. అన్నా డిఎంకే ఏ పార్టీ అయినా సరే ఒకటేమిటి, చిట్ట చివరకు ఈ దేశంలో ఉండబడిన 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా కొల్యూషన్తోనే, పొత్తులతోనే పరిపాలన సాగింది. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ జెండాతో జతగట్టకుండా, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా, కూటమిగా ఏర్పడకుండా, తను నమ్మిన సిద్ధాంతాలతో, తన జెండాతో, తన అజెండాతోనే నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజాసేవకు ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక నాయకుడు జగన్. అందుకే జగన్ ఒక్కడే
ఈ దేశానికి జగన్ ఒకే ఒక్కడే రాజకీయ విలువలు పాటించిన మనిషి. మన రాష్ట్రాన్ని గమనించండి. ఎన్నో రాష్ట్రాలు, 27 రాష్ట్రాలు వద్దు, మనం తెలుగువారు మన రాష్ట్రాన్ని గమనిస్తాం. ఆంధ్రప్రదేశ్ను 3 పార్టీల కలయికతో ఇక్కడ అధికారంలోకి వచ్చినారు. కూటమి, తెలుగుదేశము, బీజేపీ, జనసేన. నేను అడుగుతా ఉన్నా, ఈ 3 పార్టీలకు స్వయం బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి గెలవగలిగినటువంటి సంఖ్యాబలం, సీట్లది, ఓట్లది ఉందా? ఉంటే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? మరి పొత్తు పెట్టుకున్నారు, ముగ్గురు కలిసినారు అంటే అర్థం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సొంతంగా గెలవడానికి కావలసినటువంటి బలం, ప్రజాబలం లేదు. అందుకే 3 పార్టీలు 3 జెండాలు జతకట్టినాయి. మీరేమో జెండాలను జతగడతారు, జగన్మోహన్ రెడ్డి గారేమో తన జెండాకు జనాన్ని జతగడతాడు. అది ఆయనకు మీకుండే వ్యత్యాసం. మీరు జెండాకు జెండాలు జతగడతారు. మీరు జగన్ ఇప్పుడు అటు చేయలే, తన జెండాకు జనాన్ని జతగట్టాలనుకున్నాడు. ఈ 3 పార్టీలు జతగట్టి అధికారంలోకి వచ్చినారు. ఈ 18 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని మీరేమైనా అభివృద్ధి చేయగలిగినారా? మీరేమైనా సంక్షేమ పథకాలను, ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచగలిగినారా? ఒకరిది ఉత్తరము, ఒకరిది దక్షిణము, ఒకరిది తూర్పు, ఒకటి పరమర దావా. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పెద్ద పెద్ద ఆదర్శమైన మాటలు చెప్పినాడు. నేను చాలా పుస్తకాలు చదివినా అని చెప్పినాడు. నాకు చాలా నాలెడ్జ్ ఉందన్నాడు. భగత్ సింగ్ అన్నాడు, కామ్రేడ్ అన్నాడు, మార్కిస్ట్ అన్నాడు, చేకూర్ అన్నాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. మరి ఈరోజు గెలిచిన తర్వాత నీ సొంత ఆలోచనలు ఏమాత్రమే కానీ ఈ పాలనలో లేవు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే నెలకు 70 కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకొని నవరంధ్రాలు మూసుకొని గమ్మునున్నాడు. ఇదే కదా కూటమి. అసలు ఆయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గీతలనే లేకుండా చేయగలుగుతా అంటాడు. నవ్వు వస్తుంది ఒకసారి ప్రజలారా. నీకు చెరొక వైపు, నీ భుజాలకు చెరొక వైపు, ఈ వైపు నరేంద్ర మోడీ, ఈ వైపు చంద్రబాబు నాయుడు నిలబడి సంకల కింద చేతులు వేసుకొని లేచి నిలబడితే కానీ నిలబడలేని పార్టీ జనసేన పార్టీ. నీవు జగన్ చేతిలో రేఖలను తుడిపివేయగలుగుతానంటే ఎంతవరకు ఇది సమంజసం? పరిపాలనలో నీ ఆలోచన విధానం ఏమైనా ఉందా? అందుకే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగు వారందరూ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే మాట ఏంటంటే, రాజకీయాలలో పవన్ అసమర్థుడు. ఇక చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కాదు, చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది, ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది, రాజకీయ అవకాశవాది మరొకరు లేరు. ఊసర వెళ్ళి కంటే వేగంగా ఎక్కువ రంగులు మార్చగలిగిన దిట్ట చంద్రబాబు నాయుడు. నరేంద్ర మోడీని జైల్లో పెడతా అన్నాడు. నరేంద్ర మోడీ మనిషే కాదన్నాడు, జతగట్టినాడు. విడిపోయినాడు, మళ్ళీ జతగట్టినాడు. పవన్ కళ్యాణ్ తిట్టినాడు, పవన్ కళ్యాణ్ లోకేష్ను తిట్టినాడు, జతగట్టినారు. కాంగ్రెస్ను వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పినారు. అదే రాహుల్తో చేతులు వేసుకొని చట్టాపట్టాలు తిరిగినాడు. ఈ రాష్ట్రంలో, దేశంలో ఉండే అన్ని జెండాలతో జతగట్టిన రాజకీయ అవకాశవాది బాబు. అందుకే చంద్రబాబు నాయుడు గురించి రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడే మాట ఒకటే, ఈయన రాజకీయ అవకాశవాది. పదవి కోసం, అధికారం కోసం ఎంతటి గడ్డైనా కరుస్తాడు. ఈయనకు పాలనలో సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమము లేదు. కేవలం అధికార దాహం మాత్రమే ఉంది, వ్యామోహం మాత్రమే ఉంది. అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు రంగులు మారుస్తాడు.